సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి దండాలు. ఇలా మా నిజామాబాద్ ఊర్లో రథసప్తమి సందర్భంగా మస్తు ఘనంగా రథం సాగుతుంది. 3 రోజుల పాటు జాతర కూడా సాగుతుంది. సో ఒక్కసారి ఆ నీలకంఠ స్వామిని దర్శనం చేసుకుందాం. జాతర గురించి కూడా మీకు చెప్తా, పాండ్రిపోదాం. మొత్తానికి అయితే నేను కంఠేశ్వర గుడి కాడికి వచ్చేసిన. ఇక ఇవాళ నుంచి జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి మస్తుగా జనం ఉన్నారు. ఇక ఏడ చూస్తే ఆడే జనం. కేవలం ఈడ నిజామాబాద్లే కాదు, పక్కూర్లోకి వెళ్ళి కూడా ఈడ జనం వస్తుంటారు. అందుకంటే అంత ఫేమస్ అంటే ఈ గుడి. ఇక ఏడ చూస్తే ఆడ జనాలే కనిపిస్తున్నారు. ఏడ చూస్తే ఆడ పూజలు చేసుడు, లేదంటే అభిషేకాలు చేసుడు, టికెట్ తీసుకొని లోపల అర్చన చేయించుకున్నాడు. ఇదే గాని వస్తుంది. లోపలికి పోదామంటే కూడా చూడండి ఎంత జనం ఉన్నారో. ఎందుకు ఈ గుడి ఇంత స్పెషల్ ఎరకైనా మీ అందరికి? 1400 సంవత్సరాల పురాతన గుడి అంట. ఈడ కేవలం శివుడే కాదు, కేశవుడు కూడా దర్శనం ఇస్తాడంట. మనం అందరం కూడా ఒక పారిపోయి దర్శనం చేసుకొని ఆ స్వామిని గట్టిగా మొక్కొని వద్దాం. పారి ఓయమ్మో, గుడ్లకు రావాలంటే మస్తు తిప్పలాయే. ఇసుక పోసరాలనంత జనం చూస్తున్నాం కదా. ఇంకా దర్శనం కోసం మస్తుగా నించున్నారు. ఇప్పటికి 2 గంటలు అయ్యంట నించొని. మనం ఒక్కసారి గుడి గోపురం చూసుకుంటే ఇది గుడి కట్టిన తర్వాత కట్టిన గోపురం. ఇక వెనకటి నాటి గుడి కదా, దాదాపు 1400 సంవత్సరాల పురాతన గుడి అని చెప్తుంది కదా నేను. ఆ గుడి గోపురం మనం చూస్తే ఈ పెద్ద గోపురం ఏంటంటే మనం ఎంట్రీ లోపలికి రావడానికి కట్టిండ్రు అనమాట. ఈ గుడి ఇంత పెద్ద ఉందని బయట ఎవ్వరికి వెళ్ళి ఏడికెళ్ళి చూసినా తెలియనికి. ఇక పాతకాలం నాటి ఆలు కట్టిన గోపురం ఏంటంటే ఇగో ఇప్పుడు గోల్డ్ కలర్ వేసిర్రు కదా, బంగారం రంగుతో మెరిసిపోతుంది. రంగురంగుల లైట్లు కూడా వేసిర్రు రథసప్తమి అని చెప్పేసి. అందుకనే ఆ గోపురం చూసిర్రా. ఇదంతా కూడా వెనకటి నాటికి అప్పుడు కట్టిర్రు అంట. ఇదంతా కూడా రాయి డంగు సున్నం తోటి కట్టిన గోపురం. ఇక ఈడ శివయ్య మస్తు స్పెషల్. ఈడ శివనికి ఏదైనా కోరిక కోరుకోవాలంటే శివుడి ముందు నించుని కోరుకున్నాడు కాదు. ఈడ ఒక గుడి ముందు పెద్ద నంది ఉంటది. ఆ నంది షోలే చెప్తే ఇక శివయ్యకి చెప్పినట్టేనంట. అందుకనే ఇంత రష్ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి పోయిన తర్వాత ఇది కనిపిస్తుంది కదా, ఇడవై ఫస్ట్ నందిని మనం కూడా దర్శనం చేసుకొని మీకన్నా ఏమైనా కోరికలు ఉంటే మొక్కుకోర్రి. నేను కూడా గట్టిగా మొక్కుకుంటా. ఆడికెళ్ళి శివయ్య దర్శనానికి పోదాం. పారి ఇక శివయ్య దర్శనం చేసుకున్నాం. బయట రథం ఎట్లా తిరుగుతుందో చూసినాం. మొక్కులు కూడా చూసుకున్నాం కదా. ఇంకోటి చెప్తాను, ఇడ దేవుడి గుడి దగ్గర అంతా ఎవరైనా మనం దర్శనం చేసుకొని పోయేటోళ్ళని చూస్తాం. కానీ వెనకడికి ఇడ తిరునాళ్ళు జరిగేటేమంట. ఇక అప్పటి సంది కూడా ఈ ముందుండే ఇక్కడ గుడాల నుంచి అందరు కూడా వచ్చి ఈడ స్వామిని దర్శనం చేసుకొని రథోత్సవం అయ్యే వరకు ఉండి ఈడ ఒక రోజు నిద్ర చేసుకొని పోయేటోళ్ళంట. కానీ ఇప్పటికీ వాళ్ళ సంస్కృతి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఇగో ఇట్లా ఇంటికాడికెళ్ళి నుంచే మంచిగా బువ్వ కూర అన్ని తెచ్చుకొని ఈడ కూర్చొని అన్నం తిని ప్రశాంతంగా ఇవాళ ఒక రోజు ఈడ సామి ఇట్లా గడిపి పోతుంటారు అనమాట. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. నీ పేరేందక్క? లక్ష్మి. ఎవరికెళ్ళి వచ్చింది? ధర్మూర, పంచోడ ధర్మూర, లోకేశ్వరం మండలం. ఇప్పటిదాకా చూస్తే మేము మస్తుగా రష్ ఉన్నారు. గట్టి దర్శనం కోదామన్నా గానీ జాగలేదు, అంతగానే ఉన్నారు. అట్నే ఉంటదా ప్రతి ఏడు? ప్రతి ఒక్క ఏడు ఇట్టనే వస్తాం మేము. వచ్చి ఈయన వండుకుంటాం. ఇక అవునా? మరి తిండి తెచ్చుకుంటాం కదా. ఈడ ఎల్లమ్మ కడ వంట వేసుకుంటాము. ఎల్లమ్మ కడ వంట వేసుకొని ఆడ తిని మళ్ళీ ఈడికి వచ్చి ఈడ కూడా తింటాము. ఈడ తిని ఇట్లనే వండుకుంటాం. ఇక ఇవాళ ఈడ నిద్ర చేసి మళ్ళీ పొద్దుగాల దర్శనాలా, లేదంటే అట్లే వెళ్ళిపోయేది. ఇక పొద్దున పోతాం. ఇక 4 గంటలకు పోతాం. ఇక మా ఇంటికి. మీరు కూడా ఆడికెళ్ళి వచ్చినా? అందరు ఒకే ఊరా? ఒకటే ఇల్లు. ఎన్ని సంవత్సరాలు ఈడికి వచ్చేవాటి ఇట్లా దర్శనాలకి? మేము చిన్నగా మాకు తెలకతోలే ఒక 50-60 సంవత్సరాలు అవుతుంది. వస్తాం. ఈ దేవుడు మాకు ఉన్నది. అందరికి వస్తాము. సంవత్సరానికి ఒకసారి వచ్చి నిద్ర చేసి దర్శనం చేసుకొని పోతాం. ఎంతమంది వస్తారు మీ గూడెంకి వెళ్ళి? ఊరికెళ్ళి ఎంతమంది వస్తారు మీరు? 4 టాటా బండ్లు వచ్చినాయి. 4 టాటా బండ్లు. ఎంతమంది అంటే ఎండ్ల 20. ఇప్పుడైతే బండ్లలో వస్తున్నారు. మరి వెనకటికి ఎట్లా వద్దురు? నడుచుకుంటా గంగలకెళ్ళి నడుచుకుంటూ వస్తుండ్రు వాళ్ళు. మరి అత్తోళ్ళు వాళ్ళు అయినాక మేము ఎట్లా వస్తుంటే ముదోలు బాసర్ నుంచి మళ్ళీ నవ్వుపేట నుంచి మళ్ళా ఎల్లమ్మ కాడికి కానపూర్ అయినాక మళ్ళాడ వంట వేసుకొని తిన్నాక మళ్ళీ ఆడ నుంచి ఈడికి వస్తాం. ఇక ఈడికి వచ్చి ఇక్కడ వండుకొని పొద్దున 4 గంటలకు పోతాం. ఇక అయితే ఇప్పుడు మాకు గంగల బిరుదైంది సంది మాకు ఇంకా బాగా మంచిగా అయింది. అక్కడి నుంచి ఇప్పుడు తొందరగానే పోతాం, తొందరగానే వస్తాం. ఇక
మాకు ఇక కేసీఆర్ పుణ్యాలు అయితే బిరుదైంది. వాళ్ళు మంచిగా అయింది ఈసారి దర్శనం. ఎప్పుడు ప్రతి ఒక్కసారి దర్శనం మంచిగా అవుతుంది మాకు. మాకు ఓళ్ళు కూడా పండుకున్నా ఓళ్ళు ఏమన్నారు, తిన్నా ఓళ్ళు ఏమన్నారు అస్సలకి. చూసినారు ఇప్పటి వరకు మనం జాతర నేరకైనాం, కానీ జాతరతో పాటు ఇట్లాంటి సాంప్రదాయాలు కూడా ఇక్కడ దగ్గర ఉండే ఊరోళ్ళకి గూడాలలోకి ఉన్నాయంటే మనం ఇంకా గౌరవించాలి కదా. ఇంకొక అక్కతోటి కూడా మాట్లాడదాం. నీ పేరేనా? దేవపాల. దర్శనం అయిందా? మంచిగా అయింది, మంచిగా అయింది. మరి ఈడ రథ సప్తమి, రథం ఇందాక చూసినాం కదా, మస్తు జనాలు ఉన్నారు. ప్రతి ఏడాది ఉంటారా? ఈ సంవత్సరం ఉంటది. అవును. ఎన్ని సంవత్సరాలు అయ్యబట్టి నా పెళ్ళి అయిన నుంచి వస్తున్నా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలకి మొత్తం బ్యాగులు బట్టలు అన్ని చదువుకొని వచ్చారు, ఏదైనా తీర్థయాత్రకు పోయినట్టు. అవును, అంతే వస్తాం మేము. కానపూర్ పోయి అక్కడ వంట చేసుకొని ఆడ దేవుడి దర్శనం చేసుకొని నైట్ వచ్చి ఇక్కడ పండుకొని అదే తీసుకొని వచ్చి ఇక్కడ తిని పండుకొని పొద్దున వెళ్తాం. ఎందుకట్లా ఏమన్నా మొక్క నిద్ర చేయాలని ఆచారం? ఆచారం అప్పటి నుంచి ఇక పెద్దలు గౌరవించిండ్రు, వాళ్ళ తర్వాత మేము గౌరవిస్తున్నాం అంతే. మీ అత్త నేర్పింది నీకు ఇట్లా? అవును. మరి మీ పిల్లలకు నేర్పుతున్నారా? నేర్పుతున్నాం. వస్తా అంటారా మీ పిల్లలు కూడా మీతో పాటు? మా పిల్లలు కూడా వచ్చిండ్రు. ఏమంటారు వాళ్ళు వచ్చినప్పుడు? ఇంత జనం చూసి, ఈ దర్శనాలు, ఈ రథం చూసి మీ ఊర్లో కూడా ఇట్లా అవుతుందా? అవును, అవుతుంది. మా ఊర్లో కూడా అవుతుంది. బాగుంది అంటారు. సో ఇది మస్తు ఘనంగా జరుగుతుంది అలా రథోత్సవంతో పాటు. చూసిండ్రు కదా వింత వింతగా అవుతుందంట. ప్రతి ఏడుకి ఏడు ఈ స్వామివారిని దర్శనం చేసుకునే భక్తుల రద్దీ కూడా మస్తుగా పెరుగుతుందంట. ఇక ఇది నిజామాబాద్ లా నీలకంఠేశ్వర స్వామి భక్తులు. ఒకసారి మనం బయటికి కూడా పోదాం. జాతర అంటే జాతరలానే ఉంటది. మస్తు రంగురంగుల బొమ్మలు, చిన్న పొలాల షాపింగ్ లో మస్తు ఘనంగా అయితే కనిపిస్తుంది. ఒక బయట కూడా పోయి ఒకసారి చూసి వద్దాం పారి. లోపల శంకరుడిని దర్శనం చేసుకున్నాం కదా, ఒక్కసారి మనం బయటకు చూస్తే పురవీధులల్లో ఎంత అందమైన రథమో, ఎంత ముద్దుగుందో సూర్యునికి. ఆ రథం మీద ఏడుండే పురవీధులు అన్నిటి దగ్గర కూడా రాధా సప్తమి సందర్భంగా రథం ఊరేగొచ్చింది. ఒక్కసారి మనం చూస్తుంటే దాని చుట్టూత జనమే. అసలు జనాలు ఎక్కడ చూస్తే అక్కడ. ఇప్పటి వరకు మనం గుళ్ళ చూస్తే గుళ్ళనే ఉన్నారు, బయట చూస్తే బయటనే ఉన్నారు. ఇక రథం ఏడేడా ఉంటుంటే దాని ముంగల వాళ్ళకి స్వాగతం పలుకుతున్నట్టే కానొస్తుంది నాకైతే. ఒక్కసారి మనం రథం చూస్తుంటే మస్తు అందంగా ముస్తాబ్ చేసిర్రు రథాన్ని కూడా. ఇది దాదాపు 15 అడుగుల పైనే రథం. ప్రత్యేకంగా రథ సప్తమి కోసమే తయారు చేయించారట. ఇక దాన్ని ఒక్క అనుకున్న వాళ్ళు పోయిన ఏడాది రథానికి ఇట్లా తొట్టెలు కట్టి పిల్లలు కావాలనుకున్న మొక్కుకున్న వాళ్ళు ఇట్లా అన్ని వచ్చి తొట్టెలు కడుకుంటారు అనమాట. ఇక రథం ఇక్కడ నుంచి పురవీధులకు స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక ఒక్కొక్కరికి ఆ తొట్టెళ్ళు తీసి అట్లా ఇస్తుంటారు. ఇక ఒక్కసారి మనం చూస్తుంటే కూడా ఆ తొట్టెలు ఎవరు దొరికితే వాళ్ళు మస్తు అదృష్టవంతులు అంట. ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుడతారని, వాళ్ళు మొక్కున్న కోరికలు కూడా తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకనే ఆడుకుండే ఒక్క పువ్వైనా దొరికితే అది బంగారం కంటే ఎక్కువ అని భావిస్తుంటారు భక్తులు. అందుకనే దానికోసం చూడండి ఎంత పోటీ పడుతున్నారో. చేతులు పైకి లేదు, మరి ఒక్క పువ్వు దొరికినా చాలు అని ఎగబడుతున్నారు జనాలు. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 2:30-3 గంటలకు వెళ్ళి ఇదే రథం బయలుదేరిన కాడి నుంచి మళ్ళీ గుడి కాడికి రథం వచ్చే వరకు కూడా వీళ్ళు ఎంత బుద్ధిగా అలంకరించినా ఒక్క పువ్వు కూడా దొరకదంట. ఆ పువ్వు దొరికిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో ఈసారి చూడాలా. అందుకని కేవలం నిజామాబాద్ లోనే కాదు, పక్కూర్లకు వెళ్ళి కూడా ఈ రథ సప్తమి నాడు ఆ స్వామిని దర్శనం చేసుకొని ఆ పూల కోసం కూడా వస్తుంటారు. ఇక ఇది ఇవాళ మా ఊరి కంఠేశ్వర్ లో మొదటి రోజు జాతర ముచ్చట్లు. నేను మీ కావ్య, కెమెరా పర్సన్ శేఖర్ తో సుమన్ టీవీ నిజామాబాద్కి వెళ్ళి.